మా బావ ఎదగటానికి అడ్డుపడిన వాళ్ళ గురించి మాట్లాడుతున్నాను. ఏంటమ్మా అలా అంటున్నావు? ఇంట్లో ఎంత సంతోషకరమైన వార్త తెలిసింది. ఇలాంటి శుభ సమయంలో ఇవన్నీ అవసరమా చెప్పు? శుభవార్త మనకి మావయ్య, వాళ్ళకు కాదు. ఇంతకన్నా పెద్ద శుభవార్త వచ్చింది. ఏం చేశారు వాళ్ళు? ఆ రుద్రాణి వాళ్ళు అంత పెద్ద ఆఫర్ ఇచ్చారు. మన ఆస్తి మనకొస్తుంది, మన డబ్బు మనకొస్తుంది, కలిసి అంతకు ముందులా అందరం ఆనందంగా ఉండొచ్చని చెప్తే వీళ్ళు ఒప్పుకున్నారా? ఆవిడ కోరినట్టుగా ఈ భూమి ఒక్క మాట చెప్పిందా? ఎందుకు చెప్పలేదు? స్వార్థం. మనం ఎక్కడ బాగుపడిపోతామేమోనని స్వార్థం. మనసు నిండా కుళ్ళు పెట్టుకుని పైకి మాత్రం ఇదిగో ఇలా ప్రేమగా ఉన్నట్టు నాటకాలాడుతున్నారు. వీళ్ళ ప్రేమలంతా మన మీద కాదు, ఈ ఆస్తి మీద. అలేఖ్యా, వదినా, నువ్వేమీ మాట్లాడుకో. అసలే నువ్వు బొట్టు మనిషివి కూడా కాదు. అక్క గర్భవతిని తెలిసొచ్చాము. మిగిలిన విషయాల గురించి మాట్లాడుకోవాలంటే తర్వాత మాట్లాడుకుందాం. ముందు అక్కను చూడండివ్వండి. ఏంట్రా నువ్వు చూసేది? ఇంకా ఏం చూడాలి నువ్వు? అలేఖ్య అడిగిన దాంట్లో తప్పే ఉంది. ఆ రుద్రాణి వాళ్ళు మంచి అవకాశం ఇచ్చారు. భూమి ఒక్క మాట చెప్పడానికి ఒప్పుకోలేదు. నువ్వు తన్ను ఒప్పించలేకపోయావు. అదే గాని జరుగుంటే మీరు ఇలా గుమ్మం బయట కాదు, గుమ్మం లోపల ఉండేవారు. ఇంత మంచి శుభవార్త తెలిసినందుకు అందరం కూడా చాలా ఆనందంగా ఉండేవాళ్ళం.